ఈరోజు మన ముందుకు మొక్కలు నాటండి అనే కాన్సెప్ట్ వచ్చింది ఈరోజు. ఒక మొక్క గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాలని ఈరోజు మనం వీడియోలోకొచ్చాం. ఈ మొక్క చూస్తున్నారు గదా! ఈ మొక్క మేము లాస్ట్ 3 ఇయర్స్ బ్యాక్ నేను నరసింహారెడ్డి ఇదిగో ఎదురుంగా ఉన్నాడు గదా! నరసింహారెడ్డి ఇద్దరం కలిసి నాటాము ఇది మొక్క. ఆ మొక్క చరిత్ర ఏందంటే, ఆ మొక్క ఒకప్పుడు మా మిద్దె మీద ఒక చిన్న మొక్క అయ్యుండేది. నేను మిద్దె మీద మొలిస్తే రావి చెట్టు పీకాలని చెప్పి అది పీకిన. పీకిన తర్వాత కింద పడేయటం ఇష్టం లేక ఒక ఉండిలో నాటా. ఆ నాటిన చెట్టు 3 నెలల కల్లా బాగా గ్రోత్ వచ్చి బాగుండేసరికి అది కరెక్ట్ ప్లేస్‌లో నాటాలని చెప్పి సంకల్పంతో మేమేం చేసినామంటే, దానికి ప్రొటెక్షన్ ఎవరిస్తారు? నాటిన దాన్ని మళ్ళా చంపకూడదనే ఆలోచనతో గుళ్ళలో నాటితే ఎవరు కొట్టేయరు కదా! అని చెప్పి ఆలోచనతో మేము 3 సంవత్సరాల క్రితం అప్పుడు మేము మాలేసుకున్న టైంలో మేము ఇక్కడ నాటినాం. నరసింహారెడ్డి, నేను ఇంకో కొంతమంది పిల్లోళ్ళు కలిసి నాటినాము. అది ఈరోజు 3 సంవత్సరాలకు చూడండి ఎంత పెద్ద చెట్టయిందో. ఏదైనా చెట్టు నాటిర్రంటే ఖచ్చితంగా ప్రొటెక్షన్ ఉన్న ఏరియాలో నాటండి. ఎక్కడ పడితే అక్కడ నాటొద్దు. నాటిన తర్వాత మళ్ళా కొట్టేయొద్దు. ఒక ఏరియాలో నాటమంటే 10 మందికి ఉపయోగపడేటట్టు నాటండి. ఇది ఎందుకు నేను గుళ్ళల్లో చెట్లను నాటమంటున్నా, ఇలాంటి ప్లేస్ ఉన్న ఏరియాలలో, ఇలాంటి ఎక్కువ ప్లేస్ ఉన్న ఏరియాలో నాటండి. రాబోయే కొద్ది నేను టౌన్‌లలో చూస్తున్నా గదా! ఈ టౌన్‌లలో ఇల్లు పెరుక్కుంటొచ్చి ఎక్కడ మొక్కలు లేకుండా చేస్తుర్రు. ఆ మొక్కలు ఇప్పుడు ప్రెజెంట్ ఓన్లీ గుళ్ళల్లోనే ఉన్నాయి. ఆ పాతకాలం గుళ్ళల్లో ఆ మొక్కలుండబట్టి బట్టి కనీసం ముసలోళ్ళు కూర్చోడానికి సిట్టింగ్ చేసుకోవడానికి ఏమన్నా ప్రశాంతంగా పండుకోవడానికైనా పాతకాలం గుళ్ళల్లో మొక్కలున్నాయి గానీ, ఇప్పుడు వస్తున్న టౌన్‌లలో అసలు ఒక్క మొక్క గూడా, ఆ మొక్క ఉంటే అడ్డం 5 సెంట్ల ప్లేస్ పోద్ది. ప్లేస్ వాల్యూ ఎక్కువుంది అని జనాలందరూ మొత్తం కొట్టేస్తున్నారు. కనీసం, కనీసం గుళ్ళలో అయితే కొట్టేయలేరు కాబట్టి గుళ్ళల్లో నాటండి మొక్కలు. గుళ్ళల్లో నాటండి. మంచి ప్లేస్‌లో చూసి నాటండి. అడ్డం లేకుండా నాటండి. ఆ చెట్టు ఎక్కువ కాలం బతుకుద్ది. ఇదే విధంగా నాటేటప్పుడు ఏమాత్రం కొంచెం మీరు అశ్రద్ధ చేసినా, దాన్ని ప్రొటెక్షన్ చేయకపోయినా గూడా, మీరు మొక్క నాటి గూడా వృధా అయితది. నాటి కొంతకాలం కాపాడండి. ఆ తర్వాత ఆ చెట్టు మనల్ని కాపాడుతది. ఈరోజు ఆ టాపిక్ తీయడం కోసం వచ్చినా. మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పాలి. ఈ సైడ్ చూస్తున్నారు గదా! ఈ మొక్కలన్నీ, ఈ యాప మొక్కలు, ఈ కానె మొక్కలు ఇయన్నీ చూస్తున్నారు గదా! ఈ జస్ట్ ఒక 30 యాప ఇత్తనాలు తీసుకుంటూ డైరెక్ట్ ఒక్కోటి నాటుకుంటూ వెళ్ళిపోయిండు. డైరెక్ట్ పాదులు తీసుకొని. ఈరోజు చూడు 3 సంవత్సరాలకి ఎంత పెద్దగయిందో. జస్ట్ ఇత్తనాలు 20 ఇత్తనాలు తెచ్చి నాటిండు అంతే. డైరెక్ట్ ఇత్తనాలతో నాటిండు నరసింహారెడ్డి. ఇది చూడండి ఎంత బాగా పెరిగినాయో. విత్తనం కూడా వాల్యుబులే అనే 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 విషయం ఈడ రుజువైంది. విత్తనాలనేవి చాలా వాల్యుబుల్. ఆ విత్తనాలైనా సేకరించండి. కరెక్ట్ ప్లేస్‌లో నాటేటప్పుడు ఓన్లీ మొక్కలే కాకుండా, మొక్కలు నాటే ఓపిక చాలా మందికి ఉండకపోవచ్చు. కనీసం విత్తనాలన్నా నాటండి. బాగా గ్రోత్ వస్తాయి. ప్రొటెక్షన్ ఉన్న ఏరియాలో నాటండి. అది చెప్పడం కోసమే ఈరోజు నేను మీ ముందుకొచ్చిన. ఏ మొక్క నాటినా, ఎక్కడ నాటినా ప్రొటెక్షన్ అనేది చూడండి. ప్రొటెక్షన్ ఉంటే ఎక్కడైనా నాటండి. కానీ జీవితంలో దాన్ని కట్ చేయని ప్లేస్‌లో నాటండి. మన కనీసం రాబోయే రాబోయే కాలంలో మొక్కలుంటాయని నాకు నమ్మకం లేదు. అంత లెక్క కొట్టేస్తుర్రు. ప్లేస్ వాల్యూ పెరిగిపోతుంది కాబట్టి ఎక్కడ చెట్లు ఉండట్లేదు. ఇంటి ముందు చెట్లు దారికడ్డమైతున్నాయని కొట్టేస్తుర్రు. కాబట్టి దయచేసి వీలైనంత వరకు మొక్కలు ఎక్కువ నాటండి. పర్యావరణం కాపాడండి. థాంక్ యూ సో మచ్.